హాయ్! ఇండియా అయితే ఫైనల్‌కి అయితే చేరిపోయిందండి. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అయితే మన సౌత్ ఆఫ్రికాతోటి అయితే ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్‌లో అయితే ఇంగ్లాండ్‌ని చిత్తుగా ఓడించిందనుకోవచ్చు. దాదాపు చాలా ఎక్కువ మార్జిన్ తోటి 68 పరుగుల మార్జిన్ తోటి అయితే ఇంగ్లాండ్ అయితే చిత్తుగా ఓడించారు. అది కూడా ఆల్ ఔట్ చేసేసారు 103 పరుగులకి. దాదాపు 17 ఓవర్ల లోపే అయితే ఆల్అౌట్ చేయడం చూసాం మనమైతే. ఆ తర్వాత ఫస్ట్ యాక్చువల్గా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇండియా చేసింది. ఎందుకంటే టాస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ అయితే బౌలింగ్ ఎంచుకుంది. మన రోహిత్ శర్మ అయితే నేను అయితే ఖచ్చితంగా బ్యాటింగే చేస్తానని చెప్పాడు. ఎందుకంటే మాకు మంచి స్కోరు పుటప్ చేసి తర్వాత ప్రెజర్ పెట్టాలనుకున్నాడు. అతను కోరుకుని జరిగింది. దాదాపు ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా అయితే ఆశించిన స్థాయిలో కోహ్లీ అయితే ఒక మంచి 6 కొట్టాడు. కానీ ప్రతిసారి కూడా అంతే ఒక మంచి స్ట్రైక్ అంటే ఒక 4 కానీ ఒక 6 కానీ కొడుతున్నాడు. ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే శ్యామ్ కర్న్ వేసిన బాల్కి అయితే రిషబ్ పంత్ అవుట్ అవ్వడము, ఆ తర్వాత వరుసగా 2 వికెట్లు పవర్ ప్లేలు పడిపోయేసరికి కొంచెం కంగారు కలిగింది. ఆ టైంలో సూర్యకుమార్ అది వచ్చేస్తే రోహిత్ శర్మ తోటి మంచి పార్ట్నర్షిప్ని అయితే పుట్టప్ చేశారు. అక్కడైతే ఎక్సలెంట్, అసలు వాళ్ళిద్దరు అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రావడం చూసాం మనమైతే. ఎక్సలెంట్గా అనిపించింది అక్కడైతే ఓవరాల్గా. ఆ తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్గా ఆడాడండి. ఏదైతే ఆ 2 సిక్స్లు కొట్టాడో బ్రిలియంట్ అండి. ఆ ఫ్లాట్ వెళ్ళిపోయినాయి ఆ 6లు అయితే, అస్సలు భలే వెళ్ళిపోయినాయి ఆ 6లు అయితే. ఆ 6లే కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే బాల్ చాలా లో అవుతుంది. ఏ బాల్ చాలా లో అంటే ఎంత లో అంటే 6లు కొట్టే బాల్స్ కాదు అవి. అంత లోగా వచ్చిన బాల్స్ కూడా ఆయన చాలా ఫ్లాట్గా అయితే, ఎందుకంటే జస్ట్ మిస్గా జస్ట్ ఫీల్డర్ మీదకి అయితే బాల్స్ వెళ్ళిపోవడం చూసాం. అంత ఫ్లాట్గా అయితే కొట్టడం చూసాం మనమైతే. బ్రిలియంట్. ఈ టీ20 వరల్డ్ కప్లో అతను ఆల్రౌండ్ షో ఇండియాకి చాలా బాగా ఉపయోగపడింది. అవసరమైన టైంలో వికెట్లు కూడా తీయడం చూసాం మనమైతే. అవసరమైన టైంలో బ్యాట్ తోటి కూడా మంచి రన్స్ని అయితే చేయడం చూసాం మనమైతే ఓవరాల్గా. ఏదైతే అక్షర్ పటేల్ మన ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో జడేజా, హార్దిక్ పాండ్యా, వీళ్ళు ముగ్గురు అయితే జడేజా నిన్న దాకా ఫామ్లో లేడు. కానీ నిన్న కూడా మంచి నాక్ ఆడడం చూసాం. లాస్ట్లో అక్షర్ పటేల్ వాళ్ళిద్దరూ కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే అక్కడ రావడం చూసాం. జడేజా 9 బాల్లో 17 పరుగులు చేయడం చూసాం. ఆ వరుసగా 2 4లు కొట్టడం కూడా మంచిగా ఉంది ఆ టైంలో అయితే. ఆ తర్వాత మీరు చూస్తే ఈ ముగ్గురు ఎవరైతే పార్ట్నర్షిప్ ఉందో దాదాపు 50 పరుగులు పైనే ఉంది. 50 పరుగులు అంటే మామూలు విషయం కాదు. ఆ టైంలో దాదాపు 3 ఓవర్లు 5 ఓవర్ల లోపే అనుకుంటా 4 ఓవర్ల లోపే వాళ్ళైతే ఆ స్కోర్ అయితే చేయడం చూసాం. 4 ఓవర్లలో దాదాపు 50 పరుగులు అయితే చేయడం చూసాం. వాళ్ళిద్దరు ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ముగ్గురు పార్ట్నర్షిప్ ఆ స్కోర్ అక్కడ దాకా వెళ్ళగలిగింది. ఎందుకంటే వికెట్లు పడిపోయినాయి. మళ్ళీ శుభన్ దుబే డక్అవుట్ అవ్వడం చూసాం. ఏం చేయలేం. అతన్ని అయితే అసలు ఫుటేజ్ కథను కూడా కదపలేదు. జస్ట్ బ్యాట్ అలా పెట్టాడు. డైరెక్ట్గా అయితే కీపర్ క్యాచ్ అయితే వెళ్ళిపోవడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే రోహిత్ శర్మ దీని ముందు మ్యాచ్లో కూడా యాక్సిడెంట్గా ఆడడం చూసాం. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఒక 57 పరుగులు చేయడం చూసాం. 2 6లు 6 4లతో అయితే 57 పరుగులు అయితే చేయడం చూసాం. ఓవరాల్గా బాగుంది. సూర్యకుమార్ అని చెప్పుకోవాలండి. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా ఆడడం చూసాం. ఈ మ్యాచ్లో కూడా 47 పరుగులు చేసాడు మంచిగా. కొంచెం సేపు ఉంటే ఇంకా 180 190 దాకా వెళ్ళిద్దాము స్కోరు. ఎందుకంటే రోహిత్ శర్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు స్కోర్ అక్కడ దాకా వెళ్ళిద్ది అనుకున్నాం. కానీ స్కోర్ అయితే ఎక్కడ దాకా 170 దాకా కరెక్ట్ అయింది. లాస్ట్లో ఏదైతే హార్దిక్ పాండ్యా ఆడడంతో లేకుంటే ఇంకా తక్కువ స్కోర్కే ఆగిపోయేదేమో. కానీ హార్దిక్ పాండ్యా ఆడిన మంచి ఇన్నింగ్స్ తోటి అయితే అక్కడ దాకా స్కోర్ అయితే వెళ్ళడం చూసాం. ఇంకా బాల్ అయితే అస్సలకి పడి కొన్ని బాల్స్ అయితే కీపర్కి క్యారీ కూడా అట్లా కీపర్కి స్టెప్ క్యాచ్లు కూడా వెళ్ళాయి. 2-3 స్టెప్పులు కూడా వెళ్ళడం చూసాం. అంత లో అయితే బాల్ అయితే వెళ్ళడం చూసాం. మీరు చూస్తే రోహిత్ శర్మ అవుట్ అయిన తీరు కూడా చూస్తే ఆదిల్ రషీద్ వేసిన బాల్ ఎంత లోగా వచ్చింది చూసేవారా. ఎందుకంటే చాలా అది షార్ట్ బాల్. షార్ట్ అంటే ఖచ్చితంగా మినిమం మంచి హైట్ వస్తుంది. కానీ ఆ హైట్ అస్సలు బాల్ రానేరలేదు. చాలా లోగా అయితే బాల్ రావడంతో అతనైతే అవుట్ అవ్వడం చూసాం మనమైతే ఓవరాల్గా. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి క్రిస్ జోర్డన్ 3 వికెట్ తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మన ఇంగ్లాండ్ టీంని అయితే స్టార్టింగ్ నిదానంగా ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుసు ఆ పిచ్లో దాదాపు 150 140 కొంచెం చేజబుల్ కాదని వాళ్ళకి కూడా ఐడియా ఉంది. ఎందుకంటే ఆ పిచ్ అంత స్లోగా ఉంది కాబట్టి అంత ఈజీ కాదనిపించింది. ఫాస్ట్ బౌలర్స్ స్లోవర్ బాల్స్ వేస్తే అస్సలు గెస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని టైమింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరైతే వాళ్ళైతే ఖచ్చితంగా మన లాస్ట్లో ఏదైతే జడేజా లేకుంటే హార్దిక్ పాండ్యా పరుగులు వస్తున్నప్పుడు బట్లర్ ముఖంలో మనం చూస్తే అస్సలకి, ఎందుకంటే
స్కోర్ పెరిగే కొద్దీ వాళ్ళకి చేజ్ చేయడం కష్టమని బట్లర్కి తెలుసు, వాళ్ళ ఫీల్డర్కి కూడా తెలుసు. కాబట్టి ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్ అయితే మనం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే ఇంకా మీరు చూస్తే మీకు సాల్ట్ని బౌల్డ్ చేయడం కావచ్చు, లేకుంటే అప్పటిదాకా వికెట్ పడలేదు, చాలా స్లోగా అయితే రన్ మన కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే రన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు మన బౌలర్స్ అయితే ఎవరు. హర్షదీప్ కానీ హార్దిక్ పాండ్యా కానీ కొంచెం జాగ్రత్తగానే బౌలింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ టైంలో అక్షర్ పటేల్ వచ్చి బ్రిలియంట్ బౌలింగ్ వేయడం చూసాం మనమైతే. జాస్ బట్లర్ని అయితే అవుట్ చేయడం చూసాం. మంచిగా ఆడుతూ ఉన్నాడు, 4 4 కొట్టి మంచి కనిపించాడు మంచి టచ్లో. ఎందుకంటే ఆ పిచ్లో వీళ్ళిద్దరు సాల్ట్ కానీ లేకుంటే వీళ్ళిద్దరు ఉన్నారంటే మ్యాచ్ ఈజీగా కంప్లీట్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు అవుట్ కావాలని అయితే గట్టిగా అయితే ముందు నుంచి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళనైతే అక్షర్ పటేల్ వచ్చేసి జాస్ బట్లర్ని అవుట్ చేసి ఆ తర్వాత వెంటనే సాల్ట్ని బౌల్డ్ చేశాడు బుమ్రా అయితే. మంచి ఇన్ స్వింగర్ తోటి అయితే బౌల్డ్ చూసాం. ఆ తర్వాత మళ్ళీ బేరిస్టో సేమ్ ఆదిల్ రషీద్ అలాంటి బాల్ ఇక్కడ బేరిస్టో కూడా యాక్చువల్గా లోపలికి వచ్చింది. ఆయన బయటకు వచ్చి ఏదో పైకి ఆడాడు కానీ కొంచెం లోపలికి వచ్చింది. కొంచెం డౌన్ కూడా అంటే లోగా బాల్ కూడా అవడం చూసాం. బేరిస్టో కూడా డక్అవుట్ అవడం చూసాం. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ కూడా అక్షర్ పటేల్కి అవుట్ అయిపోయాడు. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇవ్వడం చూసాం. అక్షర్ పటేల్ మంచి 3, ఎందుకంటే జాస్ బట్లర్, మొయిన్ అలీ, బేరిస్టో వరుసగా 3 వికెట్లు అతనే తీయడంతో అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రావడం చూసాం. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చాడు, కొంచెం చిన్నగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కుల్దీప్ మళ్ళీ బౌల్డ్ చేయడం చూసాం. కుల్దీప్ కూడా మంచి 3 వికెట్లు రావడం చూసాం. కుల్దీప్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేయడం చూసాం. ఎక్కడ కూడా నిలబడలేదు. లాస్ట్ లేదు ఆర్చర్ వచ్చేసి 2 6లు 4 తోట కొంచెం స్కోర్ని అయితే 100ని దాటించగలిగాడు. మరీ దారుణంగా పరాజయం కాకుండా 100ని అయితే దాటించగలిగాడు. ఓవరాల్గా అయితే మంచి సాలిడ్ విజయం వచ్చింది. ఎందుకంటే మీరు సూపర్ 8 ఎండింగ్ మ్యాచ్, ఆస్ట్రేలియా మీద మ్యాచ్ కానీ లేకుంటే ఇంగ్లాండ్ మ్యాచ్ కానీ చాలా సాలిడ్గా అయితే 1 సైడర్ అయితే మనం గెలుచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. మరి ఫైనల్లో మరి సౌత్ ఆఫ్రికాని అయితే కూడా ఇంగ్లాండ్ డామినేట్ చేసి మ్యాచ్ని అయితే గెలిచే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. చూడాలి మరి. సౌత్ ఆఫ్రికా కూడా తన చరిత్రలో మొదటిసారి ఫైనల్కి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు ఫైనల్కి కూడా రాలేదు. ఇప్పుడు నాకౌట్స్లోనే తిరిగి వెళ్ళిపోతూ ఉండేది సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్స్లో. మరి ఇండియా కూడా లాస్ట్ వరుసగా అయితే వన్డే వరల్డ్ కప్ కావచ్చు, లేకుంటే T20 వరల్డ్ కప్ కావచ్చు, మనం సెమీఫైనల్లో వెళ్ళిపోవడం లేకుంటే ఫైనల్లో ఓడిపోవడం చూసాం. మరి ఈసారి అలా కాకుండా కప్పుని అయితే కొడతారని చూద్దాం. మరి ఓవరాల్గా అయితే టీం బాగుంది. టీం మార్పులు అయితే చేయదలుచుకోలేదు. వాళ్ళు అయితే సేమ్ టీంతోనే వెళ్తున్నారు. శివన్ దుబేని మళ్ళీ బ్యాక్ చేస్తూనే ఉన్నారు. మరి చూద్దాం. మరి ఫైనల్ మ్యాచ్లో కూడా శివన్ దుబేని కంటిన్యూషన్ చేస్తారేమో. అదే నాకు సేమ్ టీంతో వెళ్తారనిపిస్తుంది. నాకైతే మార్పులు అయితే ఉండకపోవచ్చు. మరి శివన్ దుబే లాస్ట్లో అన్నా తన నాకుతో ఏమన్నా మ్యాచ్ని గెలిపించాలి. లేకుంటే మన విరాట్ కోహ్లీ కూడా అతని నుంచి కూడా నాకు పెండింగ్ ఉంది. ఇప్పటికి దాదాపు ఆడిన ఏ మ్యాచ్లో కూడా వాళ్ళైతే నాకు రాలేదు. దాదాపు 6 మ్యాచ్లు అయిపోయినాయి. కానీ ఎక్కడ అయితే కోహ్లీ నుంచి అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. ఈ మ్యాచ్తో కలుపుకుని 7 మ్యాచ్లు అయినట్టుకుంది విరాట్ కోహ్లీ ఆడి. దాంట్లో 1-2 నాకులు తప్ప అది కూడా స్ట్రైక్ రేట్ 100 స్ట్రైక్ రేట్ ఆడడం చూసాం. ఓవరాల్గా అయితే ఓకే. విరాట్ కోహ్లీ ఆడపోయినప్పటికీ, శివన్ దుబే కూడా సరిగ్గా ఆడకపోయినప్పటికీ మిగతా ఎవరైతే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ లేకుంటే కొన్ని మ్యాచ్లు మన హార్దిక్ పాండ్యా వీళ్ళైతే మ్యాచ్ని అయితే గెలిపించడం చూసాం.